కర్నూలులోని డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్కు రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు ఉంది. గత 4-5 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు ముఖ్యమంత్రి అవార్డుతో పాటు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఉన్న మొత్తం 11 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసి కొత్తగా 6 మందిని మాత్రమే ఏర్పాటు చేశారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పాలి, పాత పద్ధతిలోనే క్లాసులు రన్ చేయాలి, పాత పద్ధతిలోనే స్కూల్లో క్లాసులు రన్ చేయాలి, మంచి విలువలతో కూడిన విద్య చెప్పాలి, మంచి విలువలతో కూడిన విద్య చెప్పాలి, ప్రభుత్వం దీనిపై తొందరగా చర్యలు చేపట్టాలి, ప్రభుత్వం దీనిపై తొందరగా చర్యలు చేపట్టాలి. మా పిల్లల ఉజ్వల భవిష్యత్తును కాపాడండి, మా పిల్లలకు మంచి చదువు చెప్పండి. ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో పాత టీచర్స్ రిక్వైర్మెంట్ చేయాలి, రిక్వైర్మెంట్ చేయాలి. మా న్యాయమైన కోరికలను పరిశీలించండి. తొందరగా కదిలి రావాలి, తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. సరే, నేను అబ్దుల్ కలాం స్కూల్ నుంచి వస్తున్నాము. మేము మా ఈ పోరాటం ఈ రోజు కాదండి, దాదాపు నెల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మేము డే 1 నుంచి ఫస్ట్ డిఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరికి తిరుగుతున్నాం. మా ఆవేదన ఏమంటే మాకున్న పాత ఫౌండేషన్ మాకు కావాలి. స్టేట్లో ఇది నంబర్ 1 పొజిషన్లో ఉన్న స్కూల్ ఇది. ఈ స్కూల్ ఫౌండేషన్ మాకు సేమ్ ఫౌండేషన్ మాకు కావాలి. మినిమం పాత టీచర్లు కనీసం 50% మంది అయినా రావాలి. 5 సంవత్సరాలుగా నెంబర్ 1లో ఉంది. అప్ టు 5 ఇయర్స్ నుంచి మన ఈ అబ్దుల్ కలాం స్కూల్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. అందుకని ఇదే ఎడ్యుకేషన్ మాకు కావాలి. సేమ్ ఐఐటి ఫౌండేషన్ ఉన్న టీచర్సే కావాలి. పాత స్టాఫ్ ఖచ్చితంగా 50% అయినా రావాలని మా కోరిక సార్. దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. గతంలో ఇక్కడ 11 మంది టీచర్స్ ఉన్నారు సార్, కానీ ఇప్పుడు ఓన్లీ 6 మెంబర్స్ టీచర్స్తోనే స్కూల్ రన్నింగ్ నడిపించాలనుకుంటున్నారు. కానీ మాకు ఈ పిల్లలకి 11 మంది టీచర్లు కావాలి. దాంట్లో లేడీస్ స్టాఫ్ కనీసం 3% అయినా కావాలి. లేడీస్ స్టాఫ్ ఖచ్చితంగా మాకు ఇదే ఫౌండేషన్ని కంటిన్యూ చేయమని నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విన్నపం చేసుకుంటున్నాం సార్. నా పేరు అనిత సార్, 10th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ మదర్ని నేను. లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన 10th రిజల్ట్లో ఈ స్కూల్ నుంచి మనకు 20 మెంబర్స్కి 380లో సీట్ వచ్చింది సార్. మన కర్నూలు జిల్లాలో ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ ఇంతమంది రిజల్ట్ రాలేదు సార్. 43 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 42 మెంబర్స్కి అబోవ్ 500 మార్క్స్ వచ్చినాయి సార్. ఓన్లీ ఒక్క స్టూడెంట్కి మాత్రమే 491 మార్క్ వచ్చింది. అంటే దాని అర్థం అవుట్ ఆఫ్ 100% రిజల్ట్ తెచ్చిన స్కూల్ని ఈరోజు వీళ్ళు మూసేయాలనుకుంటున్నారు. మాకు ఇదే ఫౌండేషన్ కావాలని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు అనిత సార్.